హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ హరిబాబా బ్లాగ్స్. ఈరోజు అయితే నేను పన్నీర్ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది నేను మసాలా వేసి చేస్తున్నాను. చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. రైస్లోకి కూడా తినొచ్చు మనము. ఇక్కడైతే నేను 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. అమూల్ బ్రాండ్ తీసుకున్నాను. ఇదైతే మనకి కొంచెం స్పాంజ్ టైప్లో ఉంటుంది. అండ్ కుక్ చేసేటప్పుడు కూడా మనము మరీ ఎక్కువగా వేయించకూడదండి పన్నీర్ని. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేయించుతున్నాను నేనైతే. ప్యాన్ పెట్టేసి లైట్గా ఎల్లో కలర్ వస్తే సరిపోతుంది. మరీ గోల్డెన్ కలర్ వస్తే ఏమవుతుందంటే అది ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది తినేటప్పుడు. సో మేమైతే ఇలా లైట్ ఎల్లో కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటాను. ఇంకా ఇది వేడయ్యాక ఇది కొంచెం లైట్ ఎల్లో కలర్ రాగానే దీన్ని తీసి వేరే బౌల్లో తీసేసుకొని అదే ప్యాన్లో నేనైతే ఇక్కడ 100 గ్రామ్స్ పన్నీర్కి 1/2 కేజీ టమాటోస్ తీసుకున్నానండి. ఇంకా చపాతీస్లోకి కదా కొంచెం గ్రేవీ ఎక్కువ పడుతుంది అనేసి కొంచెము ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా వేయించాను. వీటిని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాను. ఇందులో నేను డైరెక్ట్ ఆల్మండ్ అండ్ కాజు పౌడర్ వేస్తున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్. అది ఇందులో కుక్ అయిపోతుందని ఇందులోనే వేసేసాను. నా దగ్గర అది ఉంది. మీ దగ్గర ఆ పౌడర్ లేకపోతే కనుక డ్రై రోస్ట్ చేసేసుకొని ఒక 5 ఆల్మండ్ 5 కాజు డ్రై రోస్ట్ చేసుకొని కూడా పౌడర్ చేసి వేసుకోవచ్చు. ఇంకా ఉడికినాక మిక్సీ పెడితే ఇలా పేస్ట్ వచ్చేసింది. ఇంకా కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా తరుగు తీసుకున్నానండి నేనైతే. మళ్ళీ ఇప్పుడు అదే పాన్ పెట్టుకోవాలి మనమైతే స్టవ్ మీద. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఒక టేబుల్ స్పూన్ ఉంటే సరిపోతుందండి. ఇంకా అదే ప్యాన్ పెట్టేసుకున్నాను నేనైతే. సో ఆ ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆల్రెడీ అవి వేగినాయే కదా, సో ఎక్కువ ఆయిల్ ఏం మనకు పట్టదు. ఇందులో ఇప్పుడు మనము ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక కొంచెం పసుపు వేసి ఈ మనము మిక్సీ పట్టుకున్న ఇది ఉంది కదా టమాటో పేస్ట్, అది వేసుకోవాలి. నేనైతే ఈ కర్రీలో ఆనియన్స్ వాడలేదు. మీరు ఆనియన్స్ వాడేటట్టయితే కనుక టమాటోస్ వేయించినప్పుడే ఆనియన్స్ కూడా అందులోనే కలిపి వేయించుకుంటే అవి తర్వాత మిక్సీ పెట్టుకొని వాడుకోవచ్చు. మాకు ఆనియన్స్ వేసుకోవడం అంతగా ఇష్టం ఉండదు కాబట్టి నేను ఆనియన్స్ చూపించట్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే టమాటోస్తో కలిపి వేడి చేసుకోవచ్చు. సో ఈ పేస్ట్ వేసుకొని ఇది కొంచెం వేయించుకోవాలి. కొంచెము వేయించుకొని అందులో నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నాను. ఇది కూడా కొంచెము కారం వాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇంకా తర్వాత మిక్సీ జార్ కడిగేసిన వాటర్ ఆల్మోస్ట్ నేను 1 గ్లాస్, పెద్ద గ్లాస్ అంటే 200 ml వాటర్ వేసాను దీనికి. సో ఇదంతా బాగా కుక్ అవ్వాలి కదా. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ ఒక పించ్ గరం మసాలా వేసాను. ఇంకా అది మొత్తం బాగా ఉడికిపోయి ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చాను. 5 మినిట్స్ అయ్యాక కొంచెం దగ్గర అయ్యాక మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అందులో వేసాను అనమాట. అది ఉడికాకే మనం పన్నీర్ పీసెస్ వేయాలి. ఇంకా పన్నీర్ పీసెస్ వేసాక బాగా కలిపేసి మళ్ళీ సిమ్లోనే ఒక 5 మినిట్స్ ఉంచానండి. అంటే ఇంకా అది ఆయిల్ పైనకు తేలే వరకు మనం ఉంచాలన్నమాట. సో అప్పుడే టేస్ట్ మనకి బాగుంటుంది. సో సిమ్లో పెట్టేసి అలా వదిలేసాను. ఇప్పుడు ఆయిల్ పైనకు తేలింది చూడండి. సో ఇప్పుడు స్టవ్ కట్టేసేసి మనము ఇంకా అలాగే సైడ్కి పెట్టుకోవాలి. అండ్ చల్లారాక మనం కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి. వేడి మీద చేస్తే ఏంటంటే కొత్తిమీర, పుదీనాలో ఉన్న న్యూట్రియన్స్ అన్నవి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అలా అందుకనేసి ఇదండి చపాతీతో తిన్నాను నేనైతే. ఇది చాలా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Bye bye friends.